మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. రెండు నమ్మాలమ్మా. ఇప్పుడు రెండు మనసులు కాస్తే మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అది ఎంతవరకు కలిసి ఉంటుంది ఆ రెండు మనసులు? అది జీవితాంతం ఉండాలి. అంటే అరేంజ్ మ్యారేజెస్ కూడా డివోర్స్ అవుతున్న కేసెస్ చూస్తున్నాం మనం ఇప్పుడు సొసైటీలో. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు డివోర్స్ అవుతున్నాయంటే సరిగా అవగాహన లేక, ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం డేట్ ఆఫ్ బర్త్ తప్పియటము, చెప్పే విధానంలో సరిగా మేము ఎంక్వైరీ చేసుకోలేదండి అనటము, ఇలాంటివి చూడటం. ఇంకోటి ఏంటంటే మనం ముందుగా చెప్తాం కదా జ్యోతిషపరంగా ఇవన్నీ జ్యోతిషాన్ని నమ్మకుండా కాదు అనటం కాదు కానీ అమ్మ, ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ కూడా చేసుకోవాలి. ఈ అబ్బాయి కరెక్టా కాదా, మా అబ్బాయికి సెట్ అవుతాడా కాదా. ఇప్పుడు కొన్ని మనం చూస్తాం నపుసం కూడా వస్తున్నాయి కొన్ని ఈ మధ్య కేసులు. అలాంటివి కూడా ఇప్పుడు యుఎస్ అని వెళ్తున్నారు పిల్లలు చాలా మంది. ఇలాంటి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో అబ్బాయికి నపుసంకత్వం ఉందండి, అసలు అబ్బాయికి అంటే ప్రతి ఒక్కరు డివోర్స్ ఉన్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చే వాళ్ళు ఇవే చెప్తున్నారు. అదే అమ్మాయి విషయం అయితేనేమో ఈ అమ్మాయికి వేరే ఎఫేర్ ఉందండి అందుకే మేము వద్దనుకున్నాము, ఇంకేదో రీజన్ చెప్పటం, పిచ్చి పిచ్చి రీజన్స్ అని చెప్పటం, ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం. అదే అబ్బాయి విషయాలు ఏమో వేరే అసలు మ్యారేజ్కి పనికిరాడనే విధంగా ఇట్లాంటి నిందలు వేసి ఇట్లా డివోర్స్ తీసుకోవటం. అందుకే మనం ఫస్ట్ సార్ పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉందని చూస్తాడు, అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయి ఎంత అందంగా ఉందని చూస్తాడు. సో ఇప్పుడు రెండు ఉన్న వ్యక్తి దొరుకుతాడా? పాతకాలంలో ఇవన్నీ మరీ ప్రాపర్టీస్ చూసి బాగా శాలరీ చూసి ఇచ్చారా? మా అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్తుందని చూసి ఇచ్చారు. అబ్బాయి ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి అబ్బాయి మంచిగా నడుచుకునేవాడు, ఆ పెళ్లి నిలబడ్డాయి. ఇప్పుడున్న పెళ్లిళ్ళే ఎందుకే మా మ్యారేజ్ బోర్డులో అయితే ఒకటైతే గట్టిగా చెప్పగలనమ్మా, నేను ఇంతవరకు చేసిన మ్యారేజ్లలో నేను 13 years నడిపిస్తున్నాను, 13 years అవుతుంది. ఒక్కటి కూడా జయ వినాయక మ్యారేజ్ బ్యూరో నుంచి విడిపోయినది లేదు. ఎన్ని పెళ్లిళ్ళు జరిగి ఉంటాయి ఇప్పటి వరకు? చాలా జరిగినాయి అమ్మా, వేలల్లో ఉంటాయి. అంటే మరీ అని చెప్పను కానీ 1000 వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఒక 1000 మ్యారేజెస్ చేసి ఉంటారు. మొత్తం ఇండియన్ మ్యారేజెస్ అండి? అట్లా అని కాదమ్మా, ఇండియన్ మ్యారేజెస్. అంటే మేము ఓన్లీ హిందువులకు మాత్రమే చూస్తాము. అంటే ఐ మీన్ ఇండియా సంబంధాలైనా యుఎస్ సంబంధాలు? యుఎస్ సంబంధాలు ఎక్కువ. ఓకే ఓకే, అంటే వాళ్ళు ఇంట్రోగేషన్ ఎక్కువ చేస్తుంటారు కదా. మనకి ఏంటంటే మన దగ్గర ప్రొఫైల్స్ ఎలా అంటే ఆల్ క్యాస్ట్ అండి, అన్ని హై ప్రొఫైల్సే ఉంటాయి. ఎక్కువ ఏంటంటే యుఎస్ఏ మ్యాచెస్, డాక్టర్స్, యూకే పిల్లలు, కెనడా పిల్లలు, దక్షిణ కొరియా, అమెరికాలో పలకంటే స్టేట్లు ఉంటాయి కదా అక్కడి నుంచి ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా కమ్మాసు, రెడ్డీసు, కాపులు, ఇట్లా ముదిరాజు, ఇట్లా బీసీలలో గౌడ్స్ ఇట్లా ఉంటారు కదా. చిన్న క్యాస్ట్లో కూడా అన్నీ కూడా అంటే అందరూ మంచిగా వెల్ సెటిల్ ఉన్న ప్రొఫైలే తీసుకుంటాము. మీకు 100% మీకు అతి త్వరగా అంటే 100 daysలో అని చెప్పగలను కానీ 100% దాదాపు మీకు 100% మేము చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ప్రొఫైల్ తీసుకోగానే ఏంటంటే అబ్బాయికి బర్త్ చాట్ ఇస్తాం, అమ్మాయికి బర్త్ చాట్ ఇస్తాం. అంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు, ఆ మ్యారేజ్ బ్యూరో, ఈ మ్యారేజ్ బ్యూరో, ఆ జ్యోతిష్యం దగ్గరికి, ఈ జ్యోతిష్యం దగ్గరికి, ఏమవుతుంది ఇంకా పెళ్లి కావట్లేదు. మనం కరెక్ట్గా చూడాలి జ్యోతిష్యం. ఎట్లా అంటే అసలు పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది? ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో ఇప్పుడు శని బాగుండు అనుకోండి, కుజుడు ఉన్నా, వీక్షణ ఉన్నా, ఆ గ్రహం వేరే వాళ్ళతో కలిసి ఉన్నా కూడా వాళ్ళకు లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నాయి అనుకోండి, అబ్బాయికి అమ్మాయి, అట్లా చేయకూడదు. అలాంటప్పుడు ఏంటంటే పెళ్లి లేట్గా అవుతున్నా కూడా ఇద్దరికి విడిపోయేగాలు ఉన్నా కూడా అబ్బాయిలకేమో అమ్మాయిలకేమో కుంభ వివాహాలు ఉంటాయమ్మా. ఇంతకుముందు మనం ఇప్పుడు ఐశ్వర్య గారు చేసుకున్నారు, ఐడియా ఉందా? కుంభ వివాహం. ఆవిడ కుంభ వివాహం చేసుకున్న తర్వాతనే ఆవిడ మ్యారేజ్ సెట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చెప్పవచ్చు క్లారిటీగా ఉంటున్నారని. అవునమ్మా, ఇంతవరకు నేను చెప్తున్నాను, ఎవరు చేయించారు కుంభ వివాహాలు. ఓకే, అంటే ఏంటి కుంభ వివాహం అంటే? ముందుగానే అంటే దేంతో అయినా వివాహం చేసి తర్వాత పెళ్లి చేస్తారు. శ్రీమన్నారాయణకి, అది కూడా భగవంతునికి, శ్రీమన్నారాయణకు వివాహం ఒక అమ్మాయితోని కళ్యాణం చేపించి అప్పుడు మేము అమ్మాయికి వివాహం సెట్ చేస్తాము. ఒకవేళ మాకు అంటే ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే చేస్తాను కదా, ఎవరైనా జ్యోతిషం చూయించుకున్నా కూడా ఈ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు ఏమైందన్నా కూడా మేము కుంభ వివాహం చేపించి, అంటే రావి చెట్టుకు వేప చెట్టు కలిపి పెళ్లి చేయాలి. అప్పుడు చేసి ఐశ్వర్య గారికి ఆ దోషం ఉండింది. ఓకే, ఆవిడ చిన్న వయసు ఆమె చేసుకున్నా కూడా ఇంతవరకు ఏదో మనం టీవీలలో చూస్తున్నాం కానీ ఇంత క్లారిటీ లేదు. అది విడిపోయారు ఏదో చెప్తున్నారు కానీ నిజానికి కుంభ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరు విడిపోరు. అదే అబ్బాయిలకైతే కదిలి వివాహం అని ఉంటుంది. కదిలి వివాహం అంటే అరటి చెట్టు అమ్మ,
ఓకే. అరటి చెట్టుతోటి ఈ అబ్బాయికి వివాహం చేపించి అరటి చెట్టుతో తీసేపిస్తాం, కట్ చేపించి. అంటే ఒక 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 దోషం వెళ్ళిపోయింది నీకు అని చెప్పేసి అప్పుడు చూస్తే అబ్బాయికి 100% సెట్ అవుతుంది, ఇంకా విడిపోడు. ఓకే. ఓకే. కొంతమందికి అయితే 3 పెళ్ళిళ్ళు అట్లా అవుతుంటాయి, 4 పెళ్ళిళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు. ఎందుకు మాకు ఇలా అవుతున్నాయి అంటే ముందుగా నువ్వు ఈ వివాహం చేయించుకున్నావు అనుకోండి, అలాంటివి జరగవు వాళ్ళ లైఫ్లో. సరే ఒకటమ్మా, భర్త భార్యకు గొడవరాని వాళ్ళు ఉండరు, కానీ విడిపోనంతోడితే ఉండదు. ఓకే. 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 రైట్. యాక్చువల్లీ ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీ దగ్గరకు వచ్చే వాళ్ళ జాతకాలు మీరు చాలా చూసుంటారు కదా. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక పాయింట్లో చెప్తే ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. నేను ఒకటే చెప్తానమ్మా, ప్రతి దాంట్లో కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ తగ్గి ఉంటే ఆ వివాహ వ్యవస్థ 100% బాగుంటుంది. అంటే ఒకటమ్మా, ఇప్పుడు నువ్వు బయట హీరో కావచ్చు, ఇంట్లో మాత్రం పిల్లిలానే ఉండాలి. అబ్బాయి విషయంలో, అమ్మాయి విషయంలో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వం. తల్లి అంటే పేరెంట్స్కే కాదు, మీ ఫ్రెండ్స్ అయినా, మీ అన్నదమ్ములు ఉంటారు కదా, బ్రదర్స్ అయినా కూడా అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వు. కానీ నీ భర్త కంటే ఎక్కువ కాదు అని నువ్వు నిరూపిస్తే 100% వాళ్ళు కలిసి ఉంటారు. రెండు ఇవే వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, నాకు ఇవ్వట్లేదు, నన్ను తక్కువ చేస్తుంది. అతను ఏంటంటే సరిగ్గా నన్ను చూడట్లేదు. అంటే నువ్వు బయట నువ్వు ఫ్రెండ్స్ కోసం ఎంతో టైం కేటాయిస్తావు, కానీ ఇంట్లో విషయానికి వస్తే స్టార్టింగ్లో ఉంటుంది అది ఒక 3-4 ఇయర్స్ వరకు మంచిగా చూసుకున్నాడు అంటే తర్వాత తగ్గుతుంది అనేసరికి కంప్లీట్. ఓకే. చాలా మంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతున్నారు. అసలు నిజంగా వాళ్ళలో దోషాలు ఉన్నట్ట, లేదంటే వాళ్ళ జాతకరీత్యా ప్రాబ్లమా, వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్పోవడమా? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఒక వయసు వచ్చినాక చాలా సంబంధాలు వస్తాయి. ఓకే. 26, 27, 25 నుంచి చూడండి, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి. అప్పుడు ఏమంటారంటే ఇంతకంటే బెటర్ సంబంధం వస్తుందేమో, ఇంకా నేను సెటిల్ అవ్వాలేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇంతకంటే బెటర్ శాలరీ వస్తుంది, ఇంతకంటే ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి, ఇంతకంటే ఇంక ఎక్కువ అందంగా ఉన్న అమ్మాయి వస్తుంది ఆశతో చూస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, 30 ఇయర్స్ దాటినాక మనం వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. ఫస్ట్ ఆ ఈగోని తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది బెటర్గా చూసుకోవాలి. అది వెళ్ళిపోయింది అనుకోండి, సో నీకు ఆ టైం కూడా అయిపోతున్నట్టే. ఇక నువ్వు అప్పుడు పెళ్లి కోసం ఇంకో వస్తుందేమో అంటే అప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా కావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా కదిలి వివాహం అనేది ఇప్పుడు చేపిస్తే మీకు త్వరగా శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. ఓకే. ఓకే. రైట్. శర్మ గారు, మరొక పాయింట్, వారాహి మాతకి సంబంధించి మీరు ఉపాసకులు ఎన్నో నాకు తెలిసి యాగాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు, ఎప్పుడు వారాహి నిత్య ధ్యానంలో ఉండిపోతారు కదా మీరు. ఎందుకు అంతలాగా మీరు దాంట్లోనే లీనమైపోయారు? ఏంటి స్పెషాలిటీ? అమ్మవారు ఉపాసకునండి. నాకు కొన్ని విషయాలలో అమ్మవారు చాలా చూపించారు. అంటే వారాహి అమ్మవారు ఎవరంటే లలిత అమ్మవారు ఉంటారు కదమ్మా, లలిత అమ్మవారికి సైన్య అధ్యక్షురాలు. అంటే ఆవిడని కాపాడుతూ ఉంటుంది. ఆవిడని కాపాడిన మనల్ని కాపాడదా? అంటే ఆవిడ హోమాలు కానీ పూజలు కానీ, నేను ఎప్పుడు కూడా నిత్యం కూడా ఏంటంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ, రేపు మంగళవారం, రేపు కూడా నేను పూజ చేపిస్తున్నాను. ఎక్కడి నుంచి, వేరే ఊరి నుంచి వస్తున్నారు అంటే నిత్యం కూడా. మీకు కూడా తెలుసు కదండి, మీ వరంగల్లో జరిగిన విషయం, మన ఇద్దరం అక్కడే కలుసుకున్నాం కదా. అంటే నిన్న జూలైలో అమ్మవారి హోమాలు నిర్వర్తించానండి. అంటే ఈ 9 days అమ్మవారి నవరాత్రుల్లో వచ్చిన వాళ్ళు 100% రిజల్ట్ చెప్పారండి. అంటే అది నాది కాదు, అమ్మవారిని వాళ్ళు పూర్తిగా నమ్మారు. అమ్మవారు చూపించింది వాళ్ళకు. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు అమ్ముడు పోవాలన్నా, ఒక ప్లాట్ అమ్ముడు పోవాలన్నా, కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా, నాకు ఈ విధంగా నాకు అప్పులైన ఇబ్బందులు గారు, అసలు నేను బయటికి వస్తానా అంటే సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మవారు ఏదో ఒక రిజల్ట్ చూపిస్తారు మీకు. 100% అండి. ఇది ఒక్కరు కాదు, నేను మీకు తెలుసు కదా, చాలా మందికి నేను అమ్మవారి హోమాలు చేపించాను, వాళ్ళ పేరు మీద పూజలు. అంటే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ అమ్ముడు పోక వాళ్ళ పేరు మీద నేను నిత్యం చేపిస్తూనే ఉంటాను. లైవ్లో నేను వాట్సాప్ కాల్స్ ఇట్లా ఉంటాయి కదా, లైవ్లో వాళ్ళు పూజ చేసుకుంటారు, నేను హోమం చేపిస్తుంటే అక్కడ ఉండి కూడా వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా విధాలలో అమ్మవారు చాలా మందిని కాపాడింది. చాలా పవర్ఫుల్ అమ్మవారు, నేను ఇంతవరకు చూడలేదు కూడా. అంటే ఈ అమ్మవారి టెంపుల్ మెయిన్గా కాశీలో ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. ఒకటమ్మ, మీరు ఎక్కడున్నా కూడా అమ్మవారి నామం తలుచుకున్నా చాలు. మన దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఇలాంటి కఠిన సమస్య ఉన్నా కూడా మేము బయటపడాలి అనుకుంటే మాత్రం వారాహి అమ్మవారి పూజ, మీరు పూజలో కూర్చుంటే. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష అప్పుడే గుర్తొస్తుంది. ఎందుకంటే చాలా సడన్గా ఆయన ఎప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వెళ్తూ ఉంటారు, బట్టలు